తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి రాగిణి. అటు బుల్లితెర మీద ఇటు సిల్వర్ స్క్రీన్ మీద తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇంట్లో అమ్మాయిలా ఉన్నావంటూ అందరి మనసులో స్థానాన్ని ఏర్పరచుకుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుందిట. స్పాట్లో అందరినీ పలకరిస్తూ ఉంటుంది. అలా ఉండటం వల్లే మహానటి సావిత్రితో పోల్చేవారట. ఆవిడ సావిత్రి అవార్డు, గిరిజా అవార్డులు కూడా అందుకున్నారట. షూటింగ్లకి వెళ్ళినప్పుడు తనతో పాటు పచ్చళ్ళు అవి తీసుకుని వెళ్తూ ఉండటం వలన సూర్యకాంతంతో పోల్చేవారట. అలాగే శ్రీలక్ష్మితో కూడా పోల్చేవారట. ఇంత గుర్తింపు ఉన్నా కూడా తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరచుకోలేకపోయారు. ఒక స్థానం ఇండస్ట్రీలో సాధించుకోలేకపోయారు. ఆమె సక్సెస్ కాలేకపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఆమె చిన్నప్పుడే వాళ్ళ తండ్రి గారికి పక్షపాతం వచ్చి నడవలేకపోవడం వల్ల ఆయన కూడా హైదరాబాద్ తనతో పాటు తీసుకువచ్చి ఆమె చేసిన ప్రతి డ్యాన్స్ ప్రోగ్రామ్కు ఒక 500 రూపాయలు ఇచ్చేవారట. క్రాస్ రోడ్స్లో ఉన్న సౌమిత్రి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఒక గ్రూప్ వేసుకుని ఒక డొక్కు వ్యాన్లో ఊర్లు తిరుగుతూ ఉండేవారట. మంత్కి 6 ప్రోగ్రాంలు చేసి 3,000తో నెల గడుపుతూ తగిన ప్రోత్సాహం లేకపోవడం వలన టాలెంట్ ఉన్నా గుర్తింపు తెచ్చుకోలేకపోయానని బాధపడ్డారట. ఒక్కొక్కసారి మంచినీళ్ళు తాగి పడుకునేవారట. మా పేరెంట్స్కి 13 మంది సంతానం, నేను 13వ దాన్ని, నాకు చదువు లేదు. అడ్జస్టబుల్ మెంటాలిటీతో ఎప్పుడూ ఏది డిమాండ్ చేయలేదట ఇండస్ట్రీ వాళ్ళని. తన కష్టం, తన బాధ, తన స్ట్రగుల్ అనుకోకుండా అలా నిలబెట్టుకుంటూ ఈరోజు 550 సీరియల్స్లో నటించిందట నటి రాగిణి. కుటుంబ పరంగా ఒంటరి పోరాటం, ఇండస్ట్రీ పరంగా ఒంటరి పోరాటం. ఇండస్ట్రీలో ఆడవాళ్ళు నిలదొక్కోవాలంటే లొంగిపోవాలి అంటారు. అది ఎంత మాత్రం నిజం కాదు. వాళ్ళకు వాళ్ళు నచ్చితే ఎవరు ఆపలేరు. ఇప్పుడున్న హీరోయిన్స్ చాలా ఫాస్ట్. దే నో వాట్ దే వాంట్, దే కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ద డైరెక్టర్ ఆల్సో అన్నారట. మన ప్రవర్తన బట్టి అందరూ ఉంటారు. పక్కన కూర్చుని బాగున్నారా అంటే సాయంత్రం వస్తావా అంటారు. నిప్పు లేనిదే పొగరాదు. సినిమాల్లోకి వెళ్ళాలనే ఆలోచన ఉన్న ప్రతి హీరోయిన్కి కమిట్మెంట్ ఇస్తావా, అవకాశం ఇస్తామని ఇప్పుడు ఇండస్ట్రీలో అడగటం ఎక్కువైపోయిందిట. చాలామంది యంగ్ ఆర్టిస్టులు ఆవిడ దగ్గరకు వచ్చి బాధపడేవారట. ఇండస్ట్రీలో చాలామంది ప్రపోజ్ చేశారట రాగిణిని. కానీ ఆమె వద్దు అనుకున్నారట. తన అక్క పిల్లల్ని తన పిల్లలు అనుకుని పెంచి పెద్ద చేశారట నటి రాగిణి. ఒక్క యాక్టర్ కూడా పెళ్లి చేసుకుంటానని అడగలేదట ఆమెను. అందరూ బిజినెస్ వాళ్ళే ఆమెను అడిగారట. అందుకే ఆమె వద్దనుకున్నారట పెళ్ళి.